వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివామృత్ మోరల్ స్టోరీస్. మనందరికీ జీవితంలో ఎప్పటికప్పుడు ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది. ఎదుటి వ్యక్తిని చూసి అతను ఎంత అదృష్టవంతులు అనిపిస్తుంది. కానీ నిజానికి ప్రతి జీవితం ప్రత్యేకమే మరియు విలువైనదే. ఈ కథలో ఓ రాయి, తూనీగ, ఓ పక్షి తమ తమ కోణంలో వారి జీవితాలు ఎలా ఉంటున్నాయో చెప్పుకుంటున్నాయి. చివరికి వాళ్ళకే ఓ గొప్ప నిజం తెలుస్తుంది. ఆ గొప్ప నిజమేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందామా? ఒకానొక అడవిలోని ఒక నది ఒడ్డున ఒక పెద్ద బండరాయి ఉంది. చుట్టూ ఉన్న ప్రకృతి ఎంతో శోభిస్తున్నా ఆ బండరాయికి మాత్రం ఏదో వెలితి మరియు అసంతృప్తి. ఒకరోజు బండరాయి మీదకు ఒక తూనీగ వచ్చి వాలింది. ఆ తూనీగతో బండరాయి ఇలా అంటుంది: తూనీగా, నువ్వు ఎంతో చక్కగా గాల్లో ఎగురుతున్నావు. నాకు నీలాగా ఎగరాలని ఉంది అని అంది. దానికి ఆ తూనీగ, ఓ బండరాయి, నీ బతికే నయం. మాకు అడుగడుగున ప్రమాదాలు ఉంటాయి. నీకు అలాంటివేమీ ఉండవు. మాలాంటి వారి అందరికీ ఆశ్రయం ఇస్తావు. నీ మీద వాలి పక్షులు ఎటువైపు నుండి వస్తున్నాయో చూసుకొని వెంటనే పారిపోతావు అంది తూనీగ. ఇంతలోనే అక్కడికి ఓ పక్షి రావటం గమనించిన తూనీగ వెంటనే రాయి మీద నుండి ఎగిరిపోయింది. అదే సమయంలో తూనీగ కోసం అక్కడికి వచ్చిన పక్షి, అరెరే, తూనీగ నన్ను గమనించి ఎగిరిపోయిందే అనుకుంటూ రాయి మీద వాలింది. అప్పుడు ఆ బండరాయి ఆ పక్షితో, ఓ పక్షి, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. హాయిగా గాల్లో విహరిస్తావు. నా జీవితం మాత్రం చాలా అసంతృప్తిగా ఉంది. నేను అవేమీ చేయలేను కదా అని బాధతో అంది బండరాయి. ఆ మాటలకు పక్షి ఇలా అంటుంది: మాకు చాలా బాధలుంటాయి బండరాయి. అందులో ఆకలి బాధ ఒకటి. అందుకే నేను ఆ తూనీగను తినడానికి వచ్చాను. కానీ నన్ను చూసి అది ఎగిరిపోయింది. నువ్వు ఎండకైనా వానకైనా తట్టుకొని ఒకే చోట స్థిరంగా ఉంటావు. కానీ మా పక్షులం అలా ఉండలేం. వర్షం, ఎండ, చలి ఏది ఎక్కువైనా సరే వేరే చోటుకి వెళ్లాల్సిందే. ఇటువైపు నుండి శత్రువులు వస్తారో అనే భయంతో బతకాలి అని బదులిచ్చింది ఆ పక్షి. ఇంతలో దాన్ని తినడానికి మరో పెద్ద పక్షి రావటంతో ఆ పక్షి ఆ బండరాయి మీద నుండి ఎగిరి వెళ్ళిపోయింది. ఈ సంఘటన తర్వాత బండరాయి తనలో తాను ఇలా అనుకుంటుంది: ఆ తూనీగ మరియు పక్షి చెప్పిన ప్రతి మాట నిజమే. నేను ఇన్ని రోజులు చాలా నిరాశగా బతికాను. ఏం చేయలేకపోతున్నానని బాధపడ్డాను. ఉన్న చోటు నుండి కదలలేకపోవుటకు ఇబ్బంది అనుకున్నాను. కానీ తెలియకుండానే తూనీగ, పక్షి లాంటి జీవులకు సాయం చేశాను. ఇప్పటి నుండి నిరాశ వదిలి నేను చేయగలిగింది చిన్న చిన్న కీటకాలకు, పక్షులకు నా మీద వాలి విశ్రాంతి తీసుకునే అవకాశం ఇవ్వడం. అదే చేస్తూ హాయిగా ఉంటాను. ఇదే నా జీవితానికి అర్థం అని నిర్ణయించుకొని సంతోషిస్తుంది. ఈ కథ ద్వారా మనకు తెలియాల్సిన మంచి విషయం: ప్రతి జీవితం విలువైనదే. మనం చేసే చిన్న సహాయము ఇతరులకు రక్షణగా మారవచ్చు. ఇతరుల బలాలు చూసి మన బలాన్ని మర్చిపోకూడదు. నిస్సహాయంగా కనిపించిన మన ఉనికే ఎవరికో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కథలో రాయి, తూనీగ, పక్షి అందరూ తమ తమ జీవితం గురించి అసంతృప్తిగా అనిపించుకుంటున్నారు. కానీ ప్రతి జీవికి తనదైన ఉద్దేశం, అవసరం ఉంటుంది. మన బలాలు మనకే తెలియకపోయినా అవి ఇతరులకు ఎంతో ఉపయోగపడవచ్చు. తూనీగకు బండరాయి జీవితం బాగుంది అనిపిస్తుంది. పక్షికి తూనీగ అదృష్టవంతమైనది అనిపిస్తుంది. కానీ ప్రతి జీవి తనదైన సమస్యలతో జీవిస్తున్నాడు. బయట నుండి అదృష్టంగా కనిపించే జీవి నిజానికి కష్టాల్లో ఉండవచ్చు. బండరాయి స్థిరంగా ఉంటుందే తప్ప ఏమీ చేయలేనని అనుకుంటుంది. కానీ చివరికి ఆ బండరాయికి తెలిసింది ఎన్నో జీవులు దానిపై ఆధారపడి ఉన్నాయి అని. మనకు సాధ్యపడని పనుల గురించి కాక మనం చేస్తున్న మంచి పనుల వైపు దృష్టి పెట్టాలి. మన వల్ల ఇతరులకు సహాయం కలిగేలా చూడాలి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయడం వల్ల మా స్టోరీ పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ మరియు కామెంట్ వల్ల మాకు ఎంతో మోటివేట్గా ఉండి ఇలాంటి మంచి మంచి స్టోరీస్ మరెన్నో మీ ముందుకు తీసుకువస్తాం.